ఇది ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్. ఫుల్ హ్యాండ్స్ తీసుకోవాలంటే ఎక్కువగా క్రాస్ ఫోల్డింగ్ పెడితే మనకు ఫుల్ హ్యాండ్ అనేది. ఇది ఫుల్ హ్యాండ్స్ బ్లౌజు. ఈ ఫుల్ హ్యాండ్స్ ఎప్పుడైనా కానీ మనము మీటర్న్నర క్లాత్ తీసుకుంటే మనకు ఫుల్ హ్యాండ్స్ అనేది అవుతుంది. హాఫ్ హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్, 3/4 ఫుల్ హ్యాండ్స్. ఇది ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్. ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్కి మనం ఈరోజు ఎట్లా కొలతలు తీసుకోవాలని నేర్చుకుంటున్నాము. ఫుల్ హ్యాండ్స్కి వచ్చేసి మనము క్రాస్లో తీసుకోవాలి. క్రాస్లో ఏంటంటే మనం చేయి ఫోల్డ్ చేసినప్పుడు బిగిస్ పట్టకుండా ఉండాలి కాబట్టి స్ట్రేట్గా చేస్తే ఏంది లూజ్గా ఉంటుంది. మనకు లూజ్గా ఉంటే కరెక్ట్ బ్లౌజ్లకి బాగుండదు. కాబట్టి మనం ఎక్కువగా క్రాస్ కటింగ్ అనేది పెట్టాలి. దీనికి క్రాస్ కటింగ్లో వేసుకున్నప్పుడు పొడవు వెడల్పు ఎలా తీసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ ఇది బాటమ్ మనకి మణికట్టు దగ్గర అంటే ఈ ప్లేస్లో మనకు చుట్టు కొలత వచ్చేసి 6 ఇంచులు ఉంటుంది. 6 ఇంచులు అంటే మనం ఇక్కడ పూర్తిగా 6 ఇంచులు పెట్టుకోవచ్చు. 6 ఇంచుల వరకు మనకు డిజైన్ కనిపించాలి. ఇటువైపు 1 ఇంచు కుట్టు కొరకు ఉంచుకోవాలి, ఇటువైపు 1 ఇంచు కుట్టు కొరకు ఉంచుకోవాలి. అదొకటి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు 6 ఇంచులు పెట్టుకున్నాను. ఇక 6 ఇంచులలో మధ్య భాగం ఏదైతే ఉందో 3 ఇంచుల్లో మార్క్ వేసేసి కరెక్ట్గా 20 ఇంచుల పొడవు పెట్టుకోవాలి. ఇది 18 ప్లస్ ఇంకొక 2 20. ఇప్పుడు ఈ 20 ఇంచుల పొడవుతో అంటే సెంటర్ పాయింట్ లైన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ పై భాగంలో 2 ఇంచులు క్రిందకి, ఇటువైపు 6 ఇంచులు, అటువైపు 6 ఇంచులు. మనకి రూట్ కూడా కావాలి కాబట్టి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని డ్రా చేసుకోవాలి. ఒకవేళ కొంచెము వాళ్ళు లావుగా ఉండి అంటే వాళ్ళ కొలతలు ఏదైతే మనకు ఇస్తారో ఆ విడుతూ 6 ఇంచులు అయితే ఏది తీసుకున్నామో ఆ 6 ఇంచుల దగ్గర 7 ఇంచులు పెంచుకోవాలి. అంటే పెరిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సిన డిజైన్ని దీనిపైన వేసుకోవాలి. జస్ట్ ఈ బార్డర్ కింద ఇంత బార్డర్ రావాలి. ఇంకా దీని మధ్యలో మనం ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ వేసుకోవాలి. ఇంకా ఇవన్నీ అక్కడొకటి అక్కడొకటి చిన్న చిన్నగా పెట్టుకోవాలి. ఇలా ఓకేనా. ఇది మనం ముందుగా ట్రెస్ పేపర్ గీసుకొనైనా వేసుకోవచ్చు, లేదా ఇలా కొలత తీసుకొనైనా వేసుకోవచ్చు. ఒకలా డిజైన్ వేసుకొని ఇక మనకు ఫ్రంట్ బ్యాక్ మనం ఏ డిజైన్ అయితే ఎంచుకున్నామో బ్యాక్ ఇక్కడ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ ఇక్కడ 2 వైపులా ఫ్రంట్ లెఫ్ట్ రైట్ ఇక్కడ తీసుకోవాలి, బ్యాక్ ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ పొడవు. బ్లౌజ్ పొడవు వచ్చేసి మనము 15 తీసుకుంటున్నాము. ఈ 15లో 5 కింది నుండి కప్పు తీసుకోవాలి. అంటే ఇక్కడ వరకు నెక్ వచ్చేసి మనము దీన్ని స్పెషల్గా అంటే కాలర్ నెక్ పెట్టుకున్నప్పుడు మగ్గం వర్క్తో కాలర్ నెక్ ఎలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఫుల్ హ్యాండ్స్కి మనం కాలర్ నెక్ పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది. ఇప్పుడు 10 ఇంచుల నెక్ పొడవు తీసుకోవాలి. అంటే వెనకాల ఓపెన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ 3 ఇంచులు తీసేయాలి, కాలర్ పెట్టుకుంటాం కాబట్టి. తర్వాత నెక్ ఏదైతే ఉందో దాన్ని మనము తీసుకోవాలి. ఇది వెనకాల నెక్ అమ్మ. నెక్స్ట్ వచ్చేసి ఇక మనకు 12 ఇంచులు భుజం ఉంటుంది కదా, భుజము 12 ఇంచులు, 6 ఇంచులు చంక పొడవు, ఇది 1.5 క్రాస్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి 1.5, ఇలా 1.5, ఇక్కడ 1.5 తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ అదే పిక్ ఏదైతే ఉందో
డన్. ఈ ప్యాకింగ్ కొంచెం చూసుకోవాలమ్మా, ఇది కరెక్ట్ షేప్ వచ్చేటట్టు చూసుకోండి. తర్వాత ఇది వేసుకున్నాము. మనకు అక్కడ పెద్ద పిక్ వచ్చింది, ఇక్కడ చిన్న పిక్ వచ్చింది. అయితే ఇక్కడ మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే మనం నెక్ వెడల్పు 2.5 తీసుకున్నామో జస్ట్ మెడ వంపు మాత్రమే చూసుకోవాలన్నమాట. ఈ మెడ వంపు తీసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో మనకి ఈ ప్లేస్లో ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ 15 ఇంచులు, మళ్ళీ భుజం వచ్చేసి 12 ఇంచులు, చంక పొడవు 6 ఇంచులు, ఇప్పుడు సెంటర్లో 12 ఉంది కదా, సెంటర్ అంటే ఇటువైపు 5, 2.5, ఇటువైపు 2.5 తీసుకొని దీంట్లో మెడ వంపు మాత్రమే పెట్టుకోవాలి. కాలర్కి అయితే మేడం ఇక్కడ మనకి ఓపెన్ బటన్స్ పెట్టుకుంటాం అన్నమాట, కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. ఇలా వేసేసుకోవాలి. దీని కింద మనకి కావలసిన డిజైన్ అనేది వేసుకోవాలి. దీనికి బ్లౌజ్ వచ్చేసి కటింగ్ ఇలా పెట్టుకొని ఇది కుట్టే వాళ్ళు కుట్టేసుకుంటారు. ఇక్కడ ఇది మొత్తంగా ఉంటుంది, మనకి ఈ ప్లేస్లో ఓపెన్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. ఇది మెడవంపు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాము. అయితే దీనికి ఇంకా స్పెషల్గా ఏం చేయాలంటే కాలర్ వేసి కుడతారు. కాలర్ వేసి కుట్టడానికి కూడా ఆ కాలర్ వేసే పీస్ ఏదైతే ఉంటుందో దానికి డిజైన్ అనేది ఉండాలి. మన భుజం ఎన్ని ఇంచులు ఉందో ఖచ్చితంగా కాలర్ పీస్ కూడా 12 ఇంచులు ఉండాలి. ఇప్పుడు మనము 12 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 12 ఇంచులు, 2 ఇంచులు, ఇది కాలర్ కోసము మనం డిజైన్ చేసుకొని వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత వీళ్ళు కట్ చేసి కుట్టేటప్పుడు భుజాలు జాయిన్ చేసి ఈ కాలర్ పీస్ ఏదైతే ఉందో లోపలికి ఇంకో పీస్ జాయిన్ చేసి ఈ ప్లేస్లో వేస్తారు. అంటే అప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటే ఈ బ్లౌజ్ ఇలా ఫుల్ హ్యాండ్స్తో ఉంటుంది. ఇలా డిజైన్ వచ్చి ఇలా ఫ్రంట్ ఈ విధంగా ఉంటుంది, కటింగ్స్ వస్తాయి. స్కర్ట్ ఫ్రంట్